శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శనిగారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి మనము ప్రతి వారము చెప్పుకుంటూ ఉన్నాము, గ్రహస్థితులు అంత పూర్తిగా అనుకూలంగా లేవు అని. ఇక్కడ చంద్రుని యొక్క స్థితి రాశిలో మిమ్మల్ని చాలా ఉత్తేజితుల్ని చేస్తోంది. కష్టపడే విధంగా, లాభాలు ఆర్జించే విధంగా, మంచి ఆలోచనలు వచ్చే విధంగా, సత్ఫలితాలు కలగాలి అని మీ కృషి ఇంకా ఇంకా పెంచే విధంగా, శారీరకమైనటువంటి కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కువ కృషిని చేసే విధంగా, అలాగే 10 మందితోనూ కలిసి విందు వినోదాలలో పాల్గొనడము, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడము, సరస సంభాషణలు, అలాగే సత్సంగాలు, చక్కటి ప్రసంగాలు ఇత్యాది వాటిలలో పాల్గొనడము, ఇవన్నీ కూడా చెయ్యాలని విపరీతంగా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అన్నీ కుదురుతాయా అంటే కొన్ని ఖచ్చితంగా కుదురుతాయి. మిగతా అన్ని విషయాలలో ఓర్పు అవసరం. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఓర్పు కలిగి ఉండండి. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కూడా బాగున్న కారణం చేత ఉద్యోగ జీవితంలో మీకు కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కుటుంబంలో బాగుంది. అనురాగము, ఆప్యాయత, ఆత్మీయత ఇత్యాదివన్నీ మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఆ ప్రేమకి చాలా చాలా ఆనందపడుతుంటారు. నాకు కుటుంబ పరంగా చాలా బాగుంది, నేను ఇక ఉద్యోగ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఏవైనా కష్టాలు ఉన్నట్టయితే వాటిని సామరస్య ధోరణిలో పరిష్కరించుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పం చేసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా సహాయ సహకారాలు అందబోవడం లేదు. ఇంకా ఏమన్నా సంపదలు పెంచాలి, స్థిరచిరాస్తుల వృద్ధి జరగాలి అని మీరు అనుకుంటున్నా మీ కృషిని ఇంకొంచెం పెంచాల్సిందే తప్ప, లేదా వాయిదా వేసుకోవాల్సిందే తప్ప ఇప్పుడు అంతగా అనుకూలమైన పరిస్థితులు రాబోవడం లేదు. మరి వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయా అంటే శుభకార్యాలు కుదరవు, కానీ మీరు ఎవరికైనా ప్రయత్నం చేస్తే వారికి కుదురుతాయి. అలాంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మీకే గ్రహస్థితులు ఏవి ఉపయోగపడట్లేదు, ఎవరికన్నా చేస్తే ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి. సంతాన రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రుణాల విషయంలో కొంచెం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే దూర ప్రయాణాల విషయంలో కూడా అధికమైన శ్రమ ఉండేటట్టుగా ఉంది. స్త్రీల విషయంలో అయితే ఇంకా కొంచెం కష్టపడి రాహుకేతు పూజలు చేసుకోవడము, రాహుకేతు స్తోత్రాలు చదువుకోవడము లాంటివి చేయాలి. విద్యార్థుల విషయంలో కూడా మీ యొక్క అభ్యాసాన్ని పెంచాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో ఏదన్నా బాగుందా అంటే మీడియంగా ఉంది. అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి మాత్రమే ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ధనము ఎక్కువ ఖర్చు పెట్టే విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. చాలా విషయాలలో మీరు ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ధన వ్యయాన్ని మీరు ఎలా అడ్డుకోవాలి అని చెప్పి ప్రణాళికలు వేసుకుంటారు. అందులో చక్కగా సక్సెస్ అవుతారు కూడా. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి 4వ స్థానంలోకి వచ్చింది. నిజానికి మాతృస్థానంలోని చంద్రుడు చక్కగా మంచి చేస్తారు, కానీ గోచారంలో కొంత మాత్రమే బాగుంటారు, ఎక్కువ శాతం శుభ ఫలితాన్ని ఇవ్వరు. ఇక రవి బుధుల విషయంలో 9వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది శని గారితో, నవమాధిపతితో కలిసి. ఇది ఒక కోణ స్థానంలో ఏర్పడి ఉన్న కారణం చేత, అలాగే ఆ రాస్యాధిపతి చేత కలయిక ఇత్యాది వాటన్నిటిని శుభప్రదంగా తీసుకోవాలి. కానీ గోచార ఫలితాల విషయంలో మటుకు అంత గొప్పగా లేవని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాల యొక్క ఆరాధన చేయండి, వీలైనంత వరకు మౌనంగా ఉండండి. శుభం.